హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, రేపు పండగ కోసం ఈరోజు ఊరు వెళ్తున్నానండి. నాగుల చవితి కోసం స్టేషన్లో అలా వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం. ఊరైతే వచ్చేసామండి. ఇంకా అలా అందరం కలిసి పుట్ట దగ్గరికి వెళ్తున్నాం. చాలామంది ఆల్రెడీ పుట్టలో పోలేసేసి తిరిగి రిటర్న్ అయిపోయారు. మేము మాత్రం ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. ఇంకా అలా వెళ్ళి ఇంకా అందరం ఫ్యామిలీ మొత్తం ఇప్పుడే కలుసుకుంటాం. అన్ని పండుగల్లాగే ఈ పండుగ కూడా ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్లా ఉంటుంది. సంక్రాంతి ఎలా చేసుకుంటామో, బట్ సంక్రాంతి అంత కాకపోయినా నాగుల చవితి టైంలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా వస్తారు ఇంకా అలా పుట్టలో వేయడానికి. అందరూ ఆల్రెడీ వెళ్ళి రిటర్న్ అయిపోయి వచ్చేస్తున్నారు. మేము మాత్రం ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం వెళ్ళడానికి. అది ఇప్పుడు మేము ఇప్పుడే వస్తున్నాం ఇంకా మా ఫ్యామిలీ అంతా కలిసి. ఇంకా అలా ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ పుట్ట దగ్గరికి వచ్చేసాం. ఇంకా అందరూ పుట్ట దగ్గరికి వచ్చి ఇంకా అలా క్లీన్ చేస్తున్నారు. ఫస్ట్ అలా రాగానే ముగ్గురు పెట్టడం ఉంటాయి కదా, ఫార్మాలిటీస్ అన్నీ స్టార్టింగ్ అవన్నీ చేసేసుకుంటున్నారు. ఇంకా అలా దీపాలు పెట్టుకొని ఇంకా అలా మొత్తం పూజ స్టార్ట్ చేశారు. ఇంక ఇక్కడ ఈ పిల్లలు మాత్రం ఇంకా ఆడుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇంక బాంబులు తెచ్చుకుని ఆ పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో. అది పాపం బాంబులు పేల్చిన దానికి భయపడిపోయి కామ్గా ఉంది, లేకపోతే చాలా యాక్టివ్గా ఉంటుంది నవ్వుకుంటూ అలాగ ఆడుకుంటూ. ఇంక ఇక్కడ అందరూ ఇంకా పూజ చేస్తున్నారు. ఇంకా అలాగా ఆ పూజ పుట్టలో పాలేయడం, గుడ్లు వేయడం ఇంకా అలా చేస్తే ఇంకా హారతి ఇవ్వడం, ఫైనల్గా హారతి ఇచ్చేసారు. ఇంకా అలా ఇంక ప్రసాదాలు ఇంకా తింటున్నారు ఇంకా పంచుకొని. ఇంకా అలా పుట్ట మీద బొట్టు కూడా పెట్టుకోవాలంటే ఇంకా అందరు బొట్టు కూడా అలా పెట్టేసుకుంటున్నారు. ఇంకా అందరు ప్రసాదాలు కలుపుకొని ఇంకా అందరికి అలా పంచుతున్నారు. ఇంకా అందరూ బాగా పూజ చేశారు. అలాగే సాంబ్రాణి అనేది పెట్టారు అనమాట. ఇంకా పూజ స్టార్ట్ అయింది. ఇంకా అందరూ పుట్టలో పాలు అందరూ 1 by 1 అలా వేస్తున్నారు. ఇంక మొక్కడం కూడా స్టార్ట్ చేసాం. ఇంకా అలా నేను కూడా ఇంక ఇప్పుడు మొక్కుతున్నాను. అలా పాలు గుడ్లు అవన్నీ వేసుకొని ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది. ఇంకా పుట్ట దగ్గర ఉన్న బొట్టు కూడా ఇంకా అందరూ పెట్టేసుకుంటున్నారు. ఇంకా బాంబులు కూడా పేల్చడం స్టార్ట్ చేశారు. ఇంకా అందరూ చాలా ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా గట్టిగా పిల్లలు అయితే ఇంకా ఫుల్గా, ఎందుకంటే బాంబులు గట్టి పేలుతున్నాయి. ఇంకా పేల్చడమే ఇంక పని. ఇంకా మేమందరం పుట్టలో పాలేస్తుంటే వాళ్ళు మాత్రం బాంబులు పేల్చేసుకుంటున్నారు ఇంకా పిల్లలందరూ కలిసి. ఇంకొక పక్క ఫొటోస్ అని, ఇంకొక పక్క బాంబులు అని, ఇంకొక పక్క కొంచెం పుట్టలో పాలేయడం, పూజ చేయడం అని ఎవరు చూడండి. మావాడు బాంబు వేసి పారిపోతున్నాడు, ఏదో పాకిస్తాన్ మీద బాంబు వేసినట్టు. కానీ బాంబులు అయితే చాలా బాగా పేలాయి. సౌండ్ అయితే మామూలుగా రాలేదు, చెవులు బియ్యం అంటున్నాయి. చూడండి పేలుతుంది ఇప్పుడు. ఏం పేలిందండి, పొగ మాత్రం మామూలుగా రాలేదు. అయితే ఇలా ఇది అయిపోయిన వెంటనే మేము అయితే కొబ్బరికాయలు తెంపడానికి వచ్చాం. ఇక్కడ మా పొలం దగ్గర చెట్టు ఉందన్నమాట. ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి ఎలాగో చెట్టు ఉంది కదా అని చెప్పి కాయలు తెంపడానికి వచ్చాం. ఒక 80 కాయల దాకా దించాం. 3 విడతలు అనమాట. 3 సార్లు దించాం, 3 సార్లు అనమాట. సో అట్లా కాయలన్నీ తెంపాం. కాయలు తెంపేసి ఇంటికి తీసుకొచ్చాం. అయితే ఇప్పుడు ఆ కాయలు తెంపాం కదా, టేస్ట్ చూద్దామని చెప్పేసి ఒక 2-3 కాయలు తాగాము. చాలా తీయగా ఉన్నాయి నీళ్ళు అయితే. చూసారా, కాయ అయితే మంచి లేతగా ఉంది. ఇదే కాయ హైదరాబాద్లో అయితే ఈజీగా 40-50 రూపాయలు చెప్తాడు. అదే మనకి ఇక్కడ ఊర్లో పంట కాబట్టి మనకు ఫ్రీగా ఉంటుంది, తాగొచ్చు. మనకు కూడా ఆరోగ్యం చాలా మంచిది. కొబ్బరికాయ తాగితే గ్యాస్ట్రిక్ లాంటివి రావు. సో నేను కూడా అలా తాగేసాను. అవ్వండి, దింపినవన్నీ అక్కడ పట్టుకొని ఇక్కడికి వస్తున్నారు. సో అక్కడ నుండి తెచ్చి ఇక్కడ పెడుతున్నారు. అది ఆల్మోస్ట్ ఒక 85-70 దగ్గర ఉన్నాయి కాయలు. అయితే లాస్ట్ ఇంకో గెల ఉంది, ఆ గెల అయితే దించుతున్నారు. అది కూడా దించేస్తే ఇంకా అన్నీ పట్టుకెళ్ళిపోదాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. సో ఈలోగా తాగిన వాళ్ళంతా తాగారు. చూసారా, చుట్టుపక్కలంతా మొత్తం వరేనమాట. వాటర్ అనేది పైనుండి వస్తుంది, పక్కనే చెరువు ఉంటుంది. సో దానివల్ల పంట బాగా ఉంటుంది ఇక్కడ. సో చూసారా, ఎన్ను కూడా బాగా వచ్చింది. ఆ ఎన్ను కొంతవరకు బాగానే ఉంది, కొన్నిటి వరకు బాగోలేదు. బట్ కానీ చాలా బాగుంది లొకేషన్. అది కూడా మొత్తం ఎక్కడ చూసినా గ్రీనరీయే. చూసారా ఎన్ను ఎంత నీట్గా కనిపిస్తుందో, ఎంతవరకు ఉందని. ఇంకొక 2 monthsలో ఇది కూడా వరి కూడా కోసేస్తారు. చూసారా, ఎన్ను చాలా బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం గ్రీనరీయే. మరొక్కసారి అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.